ఉపవాసం మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ఉదయం టిఫిన్ జీవితంలో భాగం, మధ్యాహ్నం భోజనం జీవితంలో భాగం, రాత్రి భోజనం జీవితంలో భాగం, రాత్రి అయిపోయిందంటే నిద్రపోవటం జీవితంలో ఒక భాగం. ఇది ఎలా మన జీవితంలో ఒక భాగం అయిపోయిందో, క్రైస్తవ పిల్లలుగా మన జీవితాల్లో ఉపవాసం కూడా మన జీవితంలో ఒక భాగంగా మార్చబడాలి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం కాదు. భోజనం అప్పుడప్పుడు చేస్తామా, రోజు చేస్తామా? మరి ఉపవాసం అప్పుడప్పుడు చేయటం కాదు. వారంలో ఒక్కరోజైనా మీరు వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని ఎదుర్కొనే ఆ దైవికమైన కృప, ఆ దైవికమైన దినచర్య మన ఒక్కొక్కరికి వాడుకగా దేవుడు చేయునుగాక. మంచిది. ఓ ప్రత్యేకమైనటువంటి వర్తమానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నాతో కలిసి చెప్పండి. గనుక, స్వరమెత్తాలి, గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. విన్నారా? మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం క్రొత్త నిబంధన అంతటికీ గుండెకాయ లాంటిది. ఓ రకంగా పాత నిబంధన కంటే ఈ క్రొత్త నిబంధన ఎందుకు యేసయ్య ప్రవేశపెట్టారు, క్రొత్త నిబంధన మనకు బోధిస్తున్న బోధ ఏంటి అని క్రొత్త నిబంధన సంఘానికి లేక క్రొత్త నిబంధనకు గుండెకాయ లాంటి మాట మనం చదువుకున్నటువంటి మాట. అయ్యో, గుండెకాయ లాంటి మాట ఏముంది ఈ మాటలో అని అంటే, ఇక్కడ ఒక పదం వాడతాడు, కృపాసనం అనండి. ఆసనం అంటే సింహాసనం. సింహాసనం తీర్పు తీరుస్తుంది. సింహాసనం తీర్పు తీర్చేటప్పుడు పాపం చేసిన వాడిని ఏమంటుందో తెలుసా? రే బాబు, నువ్వు పాపం చేసావు, నువ్వు దేవుని దగ్గరికి రాలేవు, పారిపో, దేవుని దగ్గర నుంచి నువ్వు దూరంగా పారిపో, దేవుని తీర్పు నీ మీదకు వస్తుంది, జాగ్రత్త అని సింహాసనం పాపిని దేవునికి దూరం చేస్తుంది. అదే సమయంలో పాపం చేసిన వాడు దేవునికి దూరంగా పారిపోయేటట్లుగా చేస్తుంది సింహాసనం. కృపా సింహాసనం ఉంది చూసారా? ఆ పాపం చేసిన వాడితో అంటది, రే నాన్న, పాపం చేసావా, తెలుసో తెలియక పొరపాటు చేసావా, పశ్చాత్తాపడి మరలా నా దగ్గరికి ధైర్యంగా రా, భయపడతా కాదు, దేవుడు క్షమిస్తాడో లేదో అపరాధ భావంతో కాదు, గుండె లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే ఈ కృపా సింహాసనం అంటది, పాపం చేసిన ఓ మనుషుడా, పశ్చాత్తాపడి ధైర్యంగా నా దగ్గరికి రా. కృపా సింహాసనం మాట్లాడుతుంది. సింహాసనమేమో పాపం చేసిన వాడిని పారిపోమంటే, కృపా సింహాసనం ఆ పాపం చేసిన వాడిని ధైర్యంగా నా దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. ఇదే యేసుక్రీస్తు వారి శిలువ ప్రత్యక్షతలో నుంచి వెలువడిన దైవ కృప. ఆమేన్, ఆమేన్. కృపను గూర్చి ఎన్ని వివరాలు చెప్పినా అది మాటలకు అందని ఒక అద్భుతమైన అనుభూతి అనే కంటే కూడా అనుభవం. దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కృపను గూర్చి ఒక స్థలంలో మాట్లాడుతూ న్యాయం, దయ, కృప అనండి ఒకసారి. న్యాయం, దయ, కృప, ఈ మూడిటిని విడమరుస్తూ ఒక అద్భుతమైన విశ్లేషణ ఆ దైవజనుడు అందించాడు. ఒకడు ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ ఉండగా పట్టబడ్డాడు. ఎవరి చేత పట్టబడ్డాడు? ఆ ఇంటి యజమానుల చేత పట్టబడ్డాడు. యజమానుల చేత పట్టబడిన వెంటనే సింహాసనం, దేవుని నీతి ఏమంటుందో తెలుసా? వీడు దొంగతనం చేయగా పట్టబడ్డాడు కాబట్టి వీడిని చెరసాల్లో వేయాలి, నేరం చేశాడు, శిక్షించాలి. న్యాయం శిక్షించమని చెప్తుంది. దయ ఏమంటుందో తెలుసా? పోనేలే, వాడు దొంగతనం చేశాడంటే వాడి పేదరికాన్ని బట్టే కదా, కొంచెం క్షమించుదాంలే, పోలీస్ స్టేషన్కి అప్పగిస్తే మరలా వాడు 4 రోజుల పాటు జైల్లో ఉంటాడు, కుటుంబం పేదరికానికి వెళ్ళిపోద్ది కదా, పోనేలే అని క్షమించి వదిలిపెట్టేది దయ. కృప ఏం చేస్తుందో తెలుసా?
ఎందుకు వీడు దొంగోడయ్యాడు? పేదరికాన్ని బట్టే కదా. ఎందుకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకొని బ్రతుకుతున్నాడు? వీడు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందిని బట్టే కదా. కృప అంటుందట, నాన్న నీ పేదరికాన్ని బట్టే కదా నువ్వు దొంగతనం చేస్తూ ఉంది. ఇదిగో ఈ ₹1,00,00,000 నీ దగ్గర ఉంచుకొని ఏదో ఒక వ్యాపారం చేసి ఇక మీదట పాపం చేయకుండా, ఇక మీదట దొంగతనం చేయకుండా నీతిగా బ్రతుకు అనే అవకాశం ఇచ్చేదే దేవుని కృపా మహదైశ్వర్యం. విన్నారు ఈ మాట? న్యాయం అంటది వీడు దొంగ శిక్షించు అని, దయ అంటది వాడి పేదరికాన్ని బట్టి చేసేట్లే పోనీ క్షమించు అంటది. కృప ఏమంటుందో తెలుసా? వాడి బ్రతుకు బాగుపడినట్లుగా మరో అవకాశం ఇచ్చేదే యేసుక్రీస్తు వారి కృప. యేసుక్రీస్తు వారి కృప. అందుకని భక్తుడు ఇక్కడ అంటాడు, విలువైన మాటలు మాట్లాడుతూ కృపాసనాన్ని చేరేటప్పుడు భయపడుతూ మీరు రావద్దు. నన్ను క్షమిస్తాడో లేదో, జీవితాంతం నన్ను ఒక దోషిలాగే చూస్తాడేమో అన్న అపరాధ భావంతో రావద్దు. కృపాసనాన్ని మీరు సమీపించేటప్పుడు ధైర్యంగా కృపాసనాన్ని సమీపించండి. మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటయ్యా, ఎందుకు కృపాసనాన్ని ఒక వ్యక్తి ధైర్యంగా సమీపించే అవకాశం దొరికింది? 4 దివ్యమైన మాటలు చదువుకున్న ఈ లేఖన భాగంలో నుంచి మనం చూస్తాం. ఒకసారి చూడండి ఆ మాటలు. 16వ వచనం మరోసారి అందరూ నాతో కలిసి, గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. విన్నారా? నా వైపు చూడండి. 16వ వచనాన్ని ఏమని ప్రారంభించాడు? నోరు తెరిచి చెప్పండి అమ్మా. గనుక అన్నాడు. అంటే ఈ 16వ వచనం మనకు అర్థం కావాలంటే 16వ వచనం ఒకటి చదివితే మనకు అర్థం కాదు. గనుక అన్నాడు కాబట్టి ఏం చదవాలా? బతికిచ్చారు. 15వ వచనం కూడా చదివితే కానీ అప్పుడు 16వ వచనం సరిగ్గా మనకు అర్థం అవుతుంది. ఏమని రాయబడింది 15వ వచనంలో? చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఒక ఆయన కనపడుతున్నారు. ఎవరైనా అట్లా అనొద్దు. ఏమని రాసి ఉంది అక్కడ? అనండి గట్టిగా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో సహ అనుభవం లేనివాడు కాదు. మానవ బ్రతుకులో మనకి ఏ బలహీనతలు ఎదురవుతూ ఉంటాయో ప్రతి బలహీనత గుండా యేసుక్రీస్తు వారు వెళ్ళారు. కడుపుల నొప్పి అనుభవించిన వాడే ఎదుటివాడి కడుపుల నొప్పి బాధ ఏంటో తెలుస్తుంది. తలనొప్పి అనుభవించిన వాడే ఎదుటివాడి తలనొప్పి తీవ్రత ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోగలుగుతాడు. ఒక షుగర్ పేషెంటే, ఖాళీ పూర్తి చేయండి, అరే కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఒక షుగర్ పేషెంటే ఇంకొక షుగర్ పేషెంట్ బాధ సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు. షుగర్ పేషెంటు బాధ షుగర్ పేషెంట్ కానివాడు సరిగ్గా అర్థం చేసుకోలేడు. విన్నారా? ఆ మధ్య హాస్పిటల్లో ఉన్న రోగులు ఇలా అనుకుంటున్నారట. ఏమని తెలుసా? దేవా, ఏ నొప్పి వచ్చినా పర్వాలేదు కానీ కడుపుల నొప్పి రాకూడదు నాయన. అయ్యా, కడుపుల నొప్పి వస్తే మనిషి మొత్తం అనండి ఎట్లా అంటే దీని అర్థం ఏంటి తమ్ముడు రాజ్ కుమార్? కడుపు అంతా మెలేసి తిప్పేసినట్టు అయిపోతుంది అయ్యా, మనిషిని కూడా బెండ్ అయిపోతున్నానయ్యా. వచ్చిన తలనొప్పి వచ్చినా పర్వాలేదయ్యా, కడుపుల నొప్పి మాత్రం పొరపాటును రాకూడదు అని కడుపుల నొప్పి వచ్చిన ఆయన అనుకుంటున్నాడట. ఇప్పుడు తలనొప్పి ఆయనకి, నా మాట విన్నారా? ఇప్పుడు తలనొప్పి వచ్చిన ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన ఏమంటాడు తెలుసా? బాబు ఏ నొప్పి వచ్చినా పర్వాలేదు కానీ ఆ తలనొప్పి రాకూడదయ్యా. ఎందుకు? అసలు మనిషి ఆలోచించేది దేంతో అనండి? చెప్పాలి. ఏదన్నా పని చేయాలంటే ముందేది పని చేయాలి. అందుకని కడుపుల నొప్పి వచ్చినా పర్వాలేదు కానీ సచ్చిన ఆ తలనొప్పి రాకూడదయ్యా, ఆ బాధ ఏంటో నాకు అర్థమైద్దయ్యా
అని అనుకుంటాడంట. ఏ నొప్పి వచ్చినా పర్వాలేదు కానీ నడువుల నొప్పి మాత్రం మీరు అనాల ఏదో ఏ నొప్పి వచ్చినా పర్వాలేదు కానీ నడువుల నొప్పి మాత్రం పొరపాటున రాకూడదు అంటాడు. ఇప్పుడు నడువుల నొప్పి వచ్చిన అక్కొళ్ళారా, మీకు తెలుసు కదా, కొంతమంది తల్లులకు పెద్ద ఆపరేషన్ జరిగి ఆ మత్తు ఇంజెక్షన్ వెన్నుపోసు కీటాన్ని బట్టి చాలామంది తల్లులకు నడువుల నొప్పి ఉంటుంది. నాకు తెలిసి ఆ కుర్చీల మీద కూర్చున్న మహాతల్లులు అందరూ అదే స్కూల్లో చదువుకునే వాళ్ళు అనుకుంటున్నాను నేను. రైట్. ఇప్పుడు నడువులోకి వచ్చిన తల్లులు ఏమంటారు తెలుసా? అయ్యా, అసలు మనిషి శరీరం అంతా ఆధారపడేదే నడుము మీద. అయ్యా, కడుపు నొప్పి వచ్చినా పర్వాలేదు, తలనొప్పి వచ్చినా పర్వాలేదు, జీవితంలో ఏ నొప్పి వచ్చినా నడువుల నొప్పి మాత్రం రాకూడదయ్యా అని. అయ్యా పద్దాకలు ఈ బాధ ఎందుకు? ఆ క్యాన్సర్ జబ్బు వస్తే పోయిద్ది కదా. చూడండి ఎక్కడ దాకా పోతాడు, అంటే చచ్చిపోతే పోయిద్దిగా అంటాడు. అదే క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళామనుకో ఏమనుకుంటాడు తెలుసా? నడువుల నొప్పితో ఏదో తుమ్ముకుంటా దగ్గుకుంటా జీవితాన్ని సాగించవచ్చు. రాక ఈ క్యాన్సర్ జబ్బు, ఈ జబ్బు వచ్చి ప్రాణమే తీస్తూ ఉంది. అయ్యా, ఆ తలనొప్పి వచ్చినా పర్వాలేదయ్యా, ఈ కడుపు నొప్పి వచ్చినా పర్వాలేదయ్యా, ఈ నడువు నొప్పి వచ్చినా పర్వాలేదయ్యా, ఏ రోగం వచ్చినా పర్వాలేదు కానీ ఖాళీ పూర్తి చేయండి, క్యాన్సర్ జబ్బు మాత్రం రాకూడదయ్యా అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, బాధ అనుభవించేవాడికే ఆ రోగపు తీవ్రత అర్థం అవుతుంది. నీ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? భూమి మీద బ్రతికిన దినాల్లో ఆకలి బాధ ఎలా ఉంటుందో నీ దేవునికి తెలుసు. ఉపవాసపు బాధ ఎలా ఉంటుందో నీ దేవునికి తెలుసు. ఎదుటివాడు కించపరుస్తూ మాట్లాడితే, ఎగతాళిగా మాట్లాడితే, తృణీకరిస్తూ మాట్లాడితే, అవహేళన చేస్తూ మాట్లాడితే ఆ బాధ గుండెలను ఎలా తొలిచేస్తుందో ప్రతిదీ సహానుభవం కలిగిన వాడే సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు. ఆమేన్. కొంచెం గట్టిగా. ఎందుకు ఈ కృపాసనానికి మనం ధైర్యంగా రావాలో తెలుసా? నిన్ను అర్థం చేసుకునే సహాయకుడు ఈయన. ఒకసారి దైవజనురాలు నాకు జ్ఞానదంతం వచ్చిందని చెంపింతలా వాసినట్లుగా వాచిపోయింది. నోరు తెరిచి మాట్లాడట్లా. నేను తమాషాగా అన్నా, మరి జ్ఞానదంతానికి అంత ఓవర్ చేయాలా? ఏం నోరు తెరిచి మాట్లాడవచ్చు కదా. పాపం బిడ్డ నోరు తెరవలేకపోతుంది. అరే నోరు తెరిచి మాట్లాడవచ్చు కదా అని అంటే, నేను ఎంత పెద్దగా అంటున్నానో అంత సైలెంట్గా మాట్లాడతాను. నాకు అర్థం కాల. ఒకానొక రోజు 2 సంవత్సరాల తర్వాత అద్భుతం. ఎందుకు నవ్వినట్టు? అద్భుతం. దేవుని మహా గొప్ప కృపను బట్టి నాకు జ్ఞానదంతం వచ్చింది. విన్నారా? ఆ రోజు అర్థమయ్యి, ఓహో జ్ఞానదంతపు బాధ ఎలా ఉంటుందా అని దగ్గరికి వెళ్ళి, క్షమించమ్మా, నా యేసయ్య నాలాంటివాడు కాదు, నీలాంటివాడు కాదు. భూమి మీద నువ్వు ఏ ఏ బాధలు అనుభవిస్తున్నావో ప్రతి పెయిన్ గుండా నీ ప్రభు వెళ్ళాడు. నీ భర్త కూడా నిన్ను అంత అర్థం చేసుకోలేడేమో, నీ భార్య కూడా నిన్ను అంత అర్థం చేసుకోలేదేమో. లైవ్ చూస్తున్న తల్లులరా, భూమి మీద యేసయ్య నిన్ను అర్థం చేసుకున్నంతగా మరి ఎవ్వరూ అర్థం చేసుకోలేరని ఎరిగి నిన్ను అర్థం చేసుకునే సహాయకుడు నీకున్నాడని ఆయన కృపాసనాన్ని సమీపించేటప్పుడు ధైర్యంగా కృపాసనాన్ని సమీపించుదుము గాక. పెద్దగా చెప్దాం ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ఎవరైనా నిన్ను మోసం చేశారు అనుకోండి, నువ్వు బాగా నమ్మిన వాడే నిన్ను నట్టేట ముంచాడు. నిజమే. భూమి మీద మనం ఎవరిని ఎక్కువైతే బాగా నమ్ముతామో ఆ తర్వాత మాట మీరే పూర్తి చేయండి. అవునా? అది నిజమే. అయితే ఒకవేళ నువ్వు నమ్మినోడే నిన్ను మోసం చేశాడు, నువ్వు నమ్మినోడే నిన్ను నట్టేట ముంచి నమ్మక ద్రోహం చేశాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను ఎవరినైతే బాగా నమ్మానో నమ్మినోడే నన్ను నట్టేట ముంచాడయ్యా, నా బాధ ఎంత బాధయ్యా అని అంటే, యేసయ్య అంటాడు, నా కుమారి నీ బాధ నాకు అర్థమైందిరా. ప్రభా నా బాధ నీకు ఎట్లా అర్థమైంది? ఈరోజు నువ్వు నమ్మక ద్రోహం ఎలా అనుభవించావో 2000 సంవత్సరాల క్రితం నేను నమ్మిన ఇస్కరియోతు యోధానే నాకు నమ్మక ద్రోహం చేశాడయ్యా
ఆ బాధ నేను అర్థం చేసుకుంటా. ఏం కలవరపడకో, ఏం భయపడకో, ఏమీ ఆవేదన చెందకో. వాడు నిన్ను ముంచాలని ప్రయత్నం చేస్తే పరలోకపు తండ్రి ముంచాలని ప్రయత్నం చేసిన వాడి కళ్ళ ఎదుటే ఆకాశం అంత ఎత్తుకు నన్ను లేవనెత్తాడు కదా, నిన్ను కూడా తప్పకుండా దేవుడు లేవనెత్తుతాడని గమనించండి. సరిగ్గా అర్థం చేసుకొని సరి అయిన రీతిలో నిన్ను ఆదరించే సహాయకుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకో మాట చెప్పమంటారా? ఎదుటోడు అనుభవించే బాధ ఎలా ఉంటుందో నీకు సరిగ్గా తెలిస్తేనే అప్పుడే హృదయ భారంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతావని. సుఖంగా సాగిపోతున్న నీ జీవితంలో కొన్ని నొప్పులు, కొన్ని పెయిన్స్, కొన్ని బాధలు దేవుడే తన చిత్తానుసారంగా నీ జీవితంలో అనుమతిస్తాడు. శిక్షించాలని కాదు. అలాంటి బాధలు గుండా వెళ్ళిపోతున్న వ్యక్తుల కొరకు మరెక్కువ భారంతో నువ్వు ప్రార్థన చేయాలని, మరెక్కువ కన్యలతో ప్రార్థన చేయాలని సాఫీగా సాగిపోతున్న నీ జీవితంలో కొన్ని తుఫాన్లు దేవుడు రేపుతాడు. ఎగైన్ చెప్తున్నాను, నిన్ను నాశనం చేయటానికి కాదు. ఆ పెయిన్ ఎంత తీవ్రంగా ఉంటుందో హృదయ భారం నీకు ఇవ్వటానికి ఆ మార్గం గుండా దేవుడు తీసుకెళ్తాడు. ఆ దైవ సేవకుడి సేవ సాఫీగా సాగుతుంది. తను చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని వదిలిపెట్టి చక్కగా సేవ చేస్తూ ఉన్నాడు. ఓ చక్కటి కుమారుడు, ఓ చక్కటి కుమార్తె. అద్భుతం. అనేక ప్రాంతాలు తిరిగి దేవుని వాక్యం ప్రకటిస్తున్న దినాల్లో కారులో కుమార్తె ప్రయాణమై వెళుతూ ఉండగా ఓ భయంకరమైన యాక్సిడెంట్. కూతురు అక్కడికక్కడే చచ్చిపోయింది. దైవజనుడు కొన్ని రోజుల పాటు ప్రార్థన గదిలో నుంచి బయటకు రాలేక, దైవజనుడు కొన్ని రోజుల పాటు ప్రార్థన గదిలో నుంచి బయటకు రాలేక ఆ ప్రార్థనా గదిలోని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నీ రాకపోకలందు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉంటాడు అని ప్రార్థన చేశానయ్యా. వాక్యాన్ని ప్రకటించానయ్యా. పాదములకు రాయి తగలకుండా దేవుడు కాపాడుతాడు అని వాక్యం ప్రకటించానయ్యా. ఇప్పుడు నేనేమని వాక్యం చెప్పేది? నా కూతురే ఎలాంటి ప్రమాదానికి వెళ్ళింది కదా, మరణానికి అప్పగించబడింది కదా, ఇంకేమని నేను ప్రార్థన చేసేది? దేవా, అసలు ఇలాంటి దాన్ని నా బ్రతుకులో ఎందుకు అనుమతించావని గుండె లవిసేలాగా యవ్వన వయసుకు వచ్చిన కుమార్తెను కోల్పోయి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనలో ఉండగా ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో ఆయన కుమార్తె తెల్లటి మహిమా వస్త్రాలు ధరించుకొని యేసయ్య కుడిపార్శాన ఆసీనురాలై ఒక మహారాణిలాగా పరలోకంలో కనబడుతూ ఉందట. చూశాడు. దేవా, నా కూతురే కదా, ఎవాంజలిన్ నా కూతురే కదా, ఆ బిడ్డ నా బిడ్డే కదా, చూడు నా దగ్గర ఎంత సంతోషంగా ఉందో, నీ దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో దానికి మించి మరెక్కువ సంతోషంగా నా దగ్గర ఉంది చూడు. ఉంది ప్రభువా, నీ దగ్గర ఉన్న బిడ్డ సంతోషంగా ఉంది నిజమే, కానీ నా కూతురు ఇలా మరణం, ఈ ప్రమాదంలో ప్రాణాన్ని కోల్పోయింది కదా, ఎందుకు నా బ్రతుకులో ఎలాంటి దాన్ని నువ్వు అనుమతించావు? దేవుడు అప్పుడు అంటాడట, నా సేవకుడా, నీ మీద కోపంతో దాన్ని నేను అనుమతించలా. ఎందుకు అనుమతించానో తెలుసా? నీకులాగా కుమార్తెలను కుమారులను కోల్పోయి వేదనతో బ్రతుకుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఆ హృదయ భారం ఎలా ఉంటుందో నీకు తెలిస్తే వారి కొరకు మరెక్కువ ప్రార్థన చేస్తావని. రెండవది, వారి పిల్లలు చనిపోవాలా, బ్రతికే ఉన్నారు, కానీ పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. కొడుకు పేరుకు బ్రతికే ఉన్నాడు, తాగుళ్ళలో చచ్చిపోయాడు, బెట్టింగ్లో చచ్చిపోయాడు, వ్యసనాల్లో చచ్చిపోయాడు. వాళ్ళు పేరుకు బ్రతికే ఉన్నారు, కానీ ఇక్కడే ఓ తల్లి కూర్చుంది. నేను పేరు చెప్పలేను. నిన్నటి దినం ఒక కుటుంబం ప్రార్థన చేయించుకోవటానికి వస్తే నేను వెళ్తూ ఉంటుండగా ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. నా కొడుకు కొరకు ప్రార్థన చేయండి అయ్యా. అమ్మ, దేని కొరకు ప్రార్థన చేయాలి? బెట్టింగ్లో ₹1,00,00,000 బాగొట్టాడయ్యా. ₹1,00,00,000. కోటి అనే పేరు వినటంతో నేను అట్లాగే నోరి అల్లబెట్టి చూస్తా ఉన్నా. ఆ తల్లి ఏడుస్తా ఏముందో తెలుసా? మాకున్న ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మి, నేను ఇప్పుడు ఆ మాట చెప్తా ఉంటే బిడ్డ ఏడుస్తుంది. అక్కడున్న పొలం, ఎక్కడున్న పొలం, అక్కడున్న స్థలం, ఎక్కడున్న స్థలం మొత్తం అమ్మి ₹1,00,00,000 కట్టాం. అప్పు తీరిపోయింది. అప్పు తీరిపోయిన తర్వాతైనా వాడు బాగున్నాడా? మరలా బెట్టింగ్ ఆడుతున్నాడయ్యా.
ఇంకో 10 లక్షల రూపాయలు ఎక్కడో ఇచ్చేసాడటయ్యా. బ్రతకాలో చావాలో అర్థం కావట్లేదయ్యా. విన్నారా? కొందరు పిల్లలు బ్రతికున్నారనే పేరుకే కానీ పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో అనేక మంది యవ్వన బిడ్డలు బ్రతుకుతున్నారు. దైవజనుడా, నీకెందుకు కడుపు కోత మిగిల్చాను తెలుసా? అలాంటి వ్యక్తుల కొరకు మరెక్కువ భారంగా ప్రార్థన చేస్తావని. తాగుబోతు భర్త మారాలి అని ఒక ప్రార్థన విషయం చెప్తే, తన భర్త తాగుబోతు అయితే తన ప్రార్థన ద్వారా ఎలా మార్చబడ్డాడో అది అనుభవించిన స్త్రీ అయితేనే వేదనతో ప్రార్థన చేస్తుంది. విన్నారా? ఆ సహానుభవం కలిగిన వాడిలో నుంచి హృదయ భారంతో కూడుకున్న ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆ దైవజనుడితో దేవుడు చెప్పాడట, కొందరి గర్భాలు మూయబడి పిల్లలు లేని స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళందరి కొరకు హృదయ భారంతో నువ్వు ప్రార్థన చేయాలంటే నా సేవక సహానుభవం నీకు ఉండాలని ఈ లోటు నీ బ్రతుకులు అనుమతించా. కలవరపడుకో, మరలా నువ్వు పరలోకానికి వస్తావు, నీ కుమార్తెను కనులారా చూస్తావు. యుగాయుగాలు మీరు కలిసి ఉండే జీవితాన్ని నేను మీకు వరంగా దయచేయబోతున్నాను. కలవరపడుకో అని చెప్తే ఆ దినం నుండి దైవజనుడు హృదయ భారంతో ప్రజల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈ దైవజనుడే ఆ తర్వాత కాలంలో లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా దేవుడు మార్చాడు. అమ్మ, విన్నావా? నీ జీవితంలో కూడా కొన్ని నొప్పులు, కొన్ని పెయిన్స్ దేవుడు అనుమతిస్తాడు. త్రాగుబోతు భర్త ఎందుకో తెలుసా? నీ ఒక్క భర్తే కాదు తాగుబోతు, కోట్ల కొలది తల్లుల ఆక్రందన. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలంటే ఆ మార్గం గుండా వెళ్తేనే నువ్వు అర్థం చేసుకోగలుగుతావని కొన్ని సందర్భాల్లో చేదైన వాటిని దేవుడు నిన్ను తాపిస్తాడు. ఎందుకు నీ బ్రతుకులో పేదరికాన్ని అనుమతించాడు తెలుసా? పేదరికపు బాధ ఎలా ఉంటుందో నీకు తెలిస్తేనే పేద బిడ్డల కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థన చేస్తావని దేవుడే తన చిత్తానుసారంగా కొన్ని శ్రమల గుండా దేవుడిని తీసుకొని వెళ్ళేటప్పుడు మరెక్కువ హృదయ భారంతో వారి కొరకు విలపించే వ్యక్తులుగా దేవుడు మనలను బలపరుచును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పలు కొడుతూ. ఈ కృపాసనం చెప్పే మాట ఏంటంటే, మన ప్రధాన యాజకుడు నేను సరిగ్గా అర్థం చేసుకోగలిగేవాడు. అర్థం చేసుకోలేని మూర్ఖుడు కాదు, అర్థం చేసుకోగలిగేవాడు. కాబట్టి కృపాసనం దగ్గరికి రా. కృపాసనం దగ్గరికి ఎలా రావాలి అంటాడు? భయపడుతూ రావద్దు. ఎట్లా రమ్మంటాడు? ఇప్పుడు పాపం ఏం చేస్తుంది? ఇదిగో నువ్వేం చేసావు నాకు తెలీదా? అలాంటి స్థితిలో నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎట్లా దేవుడు వింటాడు? పలానా రోజు పలానా పని చేయలేదా? ఆఫీసులో పలానా పని చేయలేదా? నువ్వు పాపివి రావద్దు అని పాపం దేవుని యొద్ద నుంచి నిన్ను దూరంగా తీసుకొని వెళ్తుంది. అలాగని పాపం చేస్తూ దేవుని దగ్గరికి రమ్మని కృపాసనం మాట్లాడదు. తెలిసో తెలియకో చేసిన పొరపాటును దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుని కృపాసనాన్ని అపరాధ భావంతో రావద్దు, ధైర్యంతో మనం రావాలి. దీని గురించే బైబిల్లో చక్కటి మాట రాస్తుంది. చూడండి ఆ మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పాలి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. స్వరమెత్తాలి. 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం. ఈ వాక్యం మనందరి జీవితాల్లో దేవుడు నిశ్చయంగా స్థిరపరచును గాక. ఒకసారి మీరు చూడండి. ఈ వచనాన్ని ప్రారంభించేటప్పుడు ప్రారంభపు మాటలు అంటాడు,
మీ పాపములు ఒకనితో ఒకడు అనండి మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకరు. నా వైపు చూడండి. మీ పాపములు ఒకనితో ఒకడు. షారోన్ మీరిద్దరు, జేమ్స్ అందరు నా వైపు చూసి చెప్పండి. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనండి. ఈయన పాపం ఎవరితో ఒప్పుకోవాలంట? ఆయనతో ఒప్పుకోవాలి. ఆయన పాపం ఎవరితో ఒప్పుకోవాలంట? అంటే ఇంతకీ ఆ ఇద్దరు ఏ బ్యాచ్? వీళ్ళిద్దరిలో నీతిమంతుల బ్యాచ్ ఎవరు? నేను తెలుగులోనే అడిగానమ్మా. సరే, లైవ్ చూస్తున్న బిడ్డలారా ఇంకోసారి అంటాను. ఏమంటాడు? మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనండి. అంటే ఒకరితో ఒకరు ఒప్పుకొనండి అని అన్నాడు. ఈయన పాపం ఆయనతో ఒప్పుకున్నాడు, ఆయన పాపం ఈయనతో ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరిలో మంచోళ్ళు ఎవరు అమ్మ? ఇద్దరిది ఒకటే స్కూల్ అక్క, ఇద్దరిది ఒకటే బ్యాచ్, ఇద్దరు ఒకే క్లాస్మేట్స్. ఏ క్లాస్మేట్స్? అయితే ఒకరితో ఒకరు ఒప్పుకొనండి అని మాట్లాడాడు. అట్లాగని దారిని పోయే చర్చికి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్క నేను పలానా చోట పలానా పని చేశా వాళ్ళ దగ్గర ఒప్పుకుంటే ఆ అక్క ఇక 5 పైసలు ఖర్చు లేకుండా నా వైపు చూడాలా. 5 పైసలు ఖర్చు లేకుండా ఊరింతా సాటింపేసి దానికి 10 మసాలాలు జాయిన్ చేసి, ఇప్పుడు ఆ అన్న ఎవరి దగ్గరకో వెళ్ళి, అన్న నా చూపు సరిగ్గా లేదన్నా, పలానా అమ్మాయిని చూసినప్పుడు ఇలా చెడు చూపు, ఎందుకో ప్రార్థన చేయన్నా అని తన తప్పు ఇంకొక ఆయనతో ఒప్పుకున్నాడు. ఆయన ఏం చెప్తాడో తెలుసా? పురుషోత్తం అన్న పలానా ఆవిడతో బండి మీద తిరుగుతున్నాడంట. ఆ తర్వాత ఇంకొక ఆయన దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తారో తెలుసా? పురుషోత్తవానికి ఆ అక్కకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందంట. వినండి. అయితే ఇక్కడ చెప్తున్న కాంటెస్ట్ ఏంటంటే, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లుగా ఒకని కొరకొకరు ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. అంటే ఇంతకీ నీతిమంతుడంటే ఎవరు? పాపం చేసేవాడా? ఎవర్రా మనిషి? నీతిమంతుడంటే పాపం చేసినోడా? కాదు. పరిసయుడు వచ్చాడు, సొంకరి వచ్చాడు. సొంకరి తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు? కృపాసనాన్ని చేరి తన అపరాధమంతా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు గనుక నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. దైవజనమా, అలా చెప్తూ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. అంటే ఎవరు నీతిమంతులు? పాపం నిమిత్తం పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తముతో కడగబడి నూతన సృష్టిగా మార్చబడిన ప్రతి వాడు. కొంచెం గట్టిగా, పశ్చాత్తాపం కలిగిన ప్రతి వ్యక్తి. పశ్చాత్తాపం అంటే ఇప్పుడు ఒప్పుకొని మరలా చేసి మరలా ఒప్పుకొని మరలా చేసేది కాదు. నిజమైన పశ్చాత్తాపం, ఒక్కసారి ఒక పాపాన్ని గురించి నువ్వు ఒప్పుకున్నావంటే అది ఎన్నడూ నీ జీవితంలో కనబడకూడదు, అది ఎన్నడూ నీ జీవితంలో వినబడకూడదు. అదే నిజమైన పశ్చాత్తాపం. విన్నారు కదా? అలాంటి పశ్చాత్తాపపు హృదయం కలిగిన వాడిని వాక్యం ఏమంది? సింహాసనం ఏమంటుందో తెలుసా? పలానా రోజు నువ్వు అట్లా చేయలేదా? ఇదిగో ఆకివీడు, పలానా రోజు నువ్వు అట్లా ప్రవర్తించలేదా? ఇదిగో జనత్, నువ్వు పలానా రోజు అట్లా చేయలేదా? సింహాసనం అపరాధాన్ని గుర్తుకు తీసుకొచ్చి వెనక్కి పంపిస్తుంది. కృపా సింహాసనం ఏమంటుందో తెలుసా? పశ్చాత్తాపడు. ఇక మీదట ఎన్నడూ పాపం చేయనని ఒప్పుకో, నిబంధన చేసుకో. నిబంధన చేసుకున్న తర్వాత భయపడుతూ నా దగ్గరికి రావద్దు, ధైర్యంతో నా దగ్గరికి రా. వచ్చి మనఃపూర్వకంగా ప్రార్థన చేయి. ఏమంటాడు? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. అనండి మాట. ఎట్లంటే మనఃపూర్వకమా? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్పి 17వ వచనంలో ఒక పెద్ద ఆయన కూర్చి చెప్తాడు. ఏమంటాడు? గట్టిగా
ఏలియాని గురించి చెప్పేటప్పుడు ఏలియా రోషం కలిగిన ప్రవక్త, రోషంగా ప్రార్థన చేశాడు కాబట్టి ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, ఆగిపోమ్మంటే ఆగింది అని అన్నాడా? అక్కడ ఒక చక్కటి పదం వాడతాడు. ఏమని? ఏలియా మన చుట్టమే, వీళ్ళ బ్యాచే. ఇందాక విన్నాం కదా, ఏ బ్యాచ్? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అంటే దాని అర్థం ఏంటి? మన స్వభావం ఎలా ఉంటుందో ఏలియా స్వభావం కూడా అలాంటిదే. ఓ స్థలంలో అంటాడు, నేనే దైవజనుడునైతే ఆకాశంలో నుంచి అగ్ని దిగివచ్చునుగాక, నేను ఒక్కడనే యెహోవా పక్షాన నిలవబడ్డా రోషం కలిగిన ప్రవక్తని అన్నాడు. అదే దైవజనుడు కర్మేలు పర్వతం మీద ఒక్కడు నిలవబడి 100 మంది బయలు ప్రవక్తలను కత్తివాత చంపాడు, ఆకాశం నుండి అగ్ని కుమ్మరించాడు. ఎంత అద్భుతం చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ తర్వాత అధ్యాయంలోనే బదిరీ వృక్షం కింద పండుకున్నాడు. బదిరీ వృక్షం అంటే రేగు చెట్టు. ఆ రేగు చెట్టు ఎంత నీడేస్తుందో మీరే చూడండి. ఏ చెట్టు అమ్మ? రేగు చెట్టు నిండా ఆకులు ఫుల్గా బలంగా ఉంటాయి కదా, అరసేయి మందం అంతా ఫుల్గా పెద్ద ఆకులు ఉంటాయి కదా. ఆయనకి ఎక్కడో చోటు దొరకనట్టు బదిరి వృక్షం కింద పండుకొని అంటాడు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు నాయనా, నన్ను చంపి. అంటే ఏలియాలో ఇంకొక ఏరియా కూడా ఉంది అనండి ఒకసారి. కొంచెం పెద్దగా చెప్పండి. ఇర్మియా అన్నలో కూడా ఇంకొక ఏరియా ఉంటుంది. ఈడ కనపడే ఇర్మియా అన్న వేరు ఏంటి, స్టేజ్ దిగిన తర్వాత ఇర్మియా అన్న వేరా? నేను మనిషిని సార్, మీరు దేవదూతలేమో నాకు తెలియదు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎత్తులుంటాయి, పల్లాలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. ఏలియా జీవితంలో ఎత్తుంది, అట్ దట్ సేమ్ టైం పల్లపు అనుభవం కూడా ఉంది. మరి పల్లపు అనుభవంలో ఉండి ప్రార్థన చేద్దామా? కుదరదు. ఆ పల్లపు అనుభవంలో ఉన్నవాడు పశ్చాత్తాపడి, ప్రభా నీ రక్తాన్ని బట్టి నాకు కలిగిన ధైర్యాన్ని, నీ రక్తాన్ని బట్టి నాకు ధైర్యం కలిగింది, ఆ ధైర్యాన్ని బట్టి కృపాసనాన్ని ధైర్యంగా సమీపిస్తున్నా, ఒప్పుకుంటున్నా, విడిచిపెడుతున్నా. ఇంకొకసారి నా బ్రతుకులో అలాంటి అపరాధం రిపీట్ కాకుండా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యని హృదయపు లోతులో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే ఈ దేవుని యొద్ద నుండి నీకు దొరకని సహాయం అంటూ ఏది ఉండదు. చప్పలు కొట్టేసాయికు స్తోత్రాలు చెప్దాం. అందుకనే ఏమంటాడు? కూర్చోండి చిన్న. ఏలియా కొంచెం గట్టిగా. సైతాన్గాడు ఏమంటాడంటే, ఇక నీ ప్రార్థన దేవుడు అంటాడు. ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు నీ భర్త జేబులో 100 రూపాయలు దొంగతనం చేయలేదా? ఆమెన్. భర్త కూడా చెప్పలేదుగా. అట్లాంటి దొంగతనం చేసిన తర్వాత మరలా ఇప్పుడు సోత్రం అంటే నీ ప్రార్థన అంటాడా? నోర్మే అంటాడాడు. ఇప్పుడు దేవా, నా భర్త జేబులో 100 రూపాయలు దొంగతనం చేశా, క్షమించు నాయన, క్షమించుటకు నువ్వు సిద్ధమైన మనసు కలిగిన వాడవు కదా. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అయినా మనపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడమంటే మూయబడింది, తెరవబడమంటే తెరవబడింది. దేవా, రాత్రి నా భర్త జేబులో 100 రూపాయలు దొంగతనం చేశా, క్షమించు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అని బలంగా ప్రార్థన చేసావు, పట్టుదలతో ప్రార్థన చేసావు. మరలా రాత్రి అయింది, జేబు దొంగవయ్యో. మరలా పొద్దున్నే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అయినా మనపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆకాశపు వాకిళ్ళు తెరవబడమంటే మోయబడ్డాయి, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు కదా అని మరలా ప్రార్థన చేసి మరలా రాత్రి అక్క జేబు దొంగ అయింది. అప్పుడు అంటాడు, నోర్మోయే, నా రక్తాన్ని బట్టి కృపాసనాన్ని సమీపించడానికి నీకు ఎప్పుడు ధైర్యం దొరుకుతుంది. కానీ ఎప్పుడో తెలుసా? హృదయపు లోతులో నుంచి నువ్వు పడే పశ్చాత్తాపం అంటే ఆ పాపం ఇంకెన్నడూ మనలో కనబడకుండా ఉండునట్లుగా. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టిన వాటిని కూడా పదే గుర్తుకు తెచ్చి, ఆ రోజు అప్పుడు అట్లా చేసావుగా, ఆ రోజు అట్లా ప్రవర్తించావుగా, ఆ రోజు ఇలా నడిచావు కదా అని గడిచిన కాలాలలో ఒప్పుకొని విడిచిపెట్టిన వాటిని కూడా గుర్తుకు తెచ్చి అపరాధ భావంతో వాడు నన్ను కృంగదీస్తాడు.
అందుకని అంటాడు, కృపాసనాన్ని ఎలా సమీపించాలట? దేన్ని బట్టో తెలుసా? హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తాడు, చూడండి ఆ మాట. 10వ అధ్యాయం 20వ వచనం. ఆయన రక్తము వలన, స్వరమెత్తాలి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చేతులెత్తి చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, వినండి. పరిశుద్ధుడైన దేవుని సమీపించడానికి ఈ పాపికి అవకాశం ఎలా దొరికింది? ఆయన రక్తము వలన. అనండి కొంచెం గట్టిగా. ఆయన రక్తం ఏం చేసింది? నాలో పాపం లేదని ఎవడైనా చెప్తే వాడు అబద్ధికుడు. మన పాపములను మనం ఒప్పుకొనిన యొడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రుల్ని చేస్తాడు అని అంది కదా. అద్భుతం. పరిశుద్ధ స్థలాన్ని సమీపించడానికి ఒక అడ్డుతెర ఉంది. యేసుక్రీస్తు తన రక్తపు చుక్కలు ఎప్పుడైతే నేల మీద చిందించాడో ఆ అడ్డుతెర రెండుగా చిరిగిపోయి పరిశుద్ధ స్థలాన్ని ఈరోజు ప్రతి మనుషుడు ధైర్యంగా సమీపించడానికి దేవుడు కృప చూపించాడు. బిడ్డలారా, ఈ మాట చెప్పి నేను 3వ విషయానికి వెళ్తాను. మీలో ఎవరిలోనైనా అపరాధ భావం, ఎప్పుడో గతంలో చేసిన తప్పు, కొన్ని అవిధేయతలు, కొన్ని పొరపాట్లు సాతాను పదే పదే గుర్తుకు తెచ్చి, నీ పెండ్లి కాక మునుపు పలానా రోజు అట్లా చేసేవుగా, నీ పెండ్లి కాక మునుపు పలానా స్థలంలో పలానా రీతిగా ప్రవర్తించేవుగా, నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా పలానా సందర్భంలో ఇలా దేవునికి దూరంగా బ్రతికేవుగా, నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదంటే, నీ ప్రార్థనకి ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే, ఆ రోజు అలా చెయ్యటాన్ని బట్టే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లా. గత కాలపు పాపాలు సాతానుగాడు గుర్తుకు తీసుకొచ్చి వాడు కృంగదీస్తూ ఉన్నాడా? శుభవార్త. హృదయపు లోతులోంచి నువ్వు పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెడితే పాత నిబంధనలో పాపం కప్పివేయబడింది, క్రొత్త నిబంధనలో పాపం తుడిచిపెట్టబడింది. కృపాసనాన్ని కప్పెరోత్ అనే పదం వాడారు. కప్పెరోత్ అంటే కప్పుట. పాత నిబంధనలో కరుణాపీఠం ముందు చూసారా? కరుణాపీఠాన్ని కప్పెరోత్ అంటారు. కరుణాపీఠం ఏం చేసింది? మందస పెట్టెకు మూత వేసింది. విన్నారా? ఆ మందస పెట్టె లోపట నిబంధన పలకలు ఉన్నాయి. అహరోను చిగిరించిన చేతికర్ర ఉంది. మన్నా కలిగిన బంగారు పాత్ర ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళు మన్నా తిన్నారు, దేవుని మీద సనిగారు. వాళ్ళ పాపాన్ని కప్పెరోత్, కరుణాపీఠం కప్పింది. అహరోను చిగురించిన చేతికర్ర ఏం చేస్తుందో తెలుసా? అసలు ఈ కర్ర ఎందుకు చిగురించింది? అహరోను మీద తతిమా గోత్రికులు కోరహు నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. చిగురించిన కర్ర తిరుగుబాటును చూపిస్తుంది. నిబంధన పలకలు, మోషే ఆ పర్వతం మీద నుంచి దిగిరావటంతో పలకలను ఏం చేశాడు? కొంచెం గట్టిగా పగలగొట్టాడు. ఆ పలకలు ఏం చెప్తున్నాయో తెలుసా? వీళ్ళు విగ్రహారాధికులై బంగారు దూడను చేసి ఇదిగో సినాయి పర్వతం మీద తిరుగుబాటు చేశారు. అద్భుతం, విచిత్రం. ఈ కరుణాపీఠం కప్పింది, కృపాసనం కప్పట్ల తుడిచిపెట్టేస్తుంది. నీ పాపాన్ని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నేను తుడిచివేస్తాను గనుక ఇప్పుడు కృపాసనాన్ని సమీపించేటప్పుడు చెప్పండి, ఎలా సమీపించాలి? కొంచెం గట్టిగా. ఈ ధైర్యం నీ పశ్చాత్తాపాన్ని బట్టింది. నీ పశ్చాత్తాపాన్ని బట్టి కలిగింది ఒక 10% అయితే, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి కలిగింది 90%. అందుకని ఆయన రక్తాన్ని బట్టి, ఆయన కృపాసనాన్ని మనం ధైర్యంగా సమీపించే వ్యక్తులుగా ఉందుముగాక. నెంబర్ 1, ఈ ప్రధాన యాజకుడు నేను సరిగ్గా అర్థం చేసుకునే నీ సహాయకుడు. రెండవది, ఈ ప్రధాన యాజకుడు నిన్ను ఆహ్వానించే సహాయకుడు. ఎవరైనా పాపం చేసావా? రా, పశ్చాత్తాపడి నా దగ్గరికి రా. నాకు ఆయాస్కరంగా బ్రతికేవా? విడిచిపెట్టు, నేను నిన్ను క్షమిస్తా, మరో నూతన జీవితాన్ని నీకు ప్రసాదిస్తా. నువ్వు పాపివని నిన్ను నేను దూరం చేసుకోను. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే మరొక అవకాశం నీకు ఇచ్చి నూతన సృష్టిగా నేను మారుస్తాను. మూడవది, దేవుని సహాయం మనకు దొరకాలంటే ఆయన సహాయం అట సంయోచితమైన సహాయం. అనండి,
దాని గురించి నేను ముగింపులో చెప్తాను. ఈ సమయోచితమైన సహాయం పొందాలంటే ప్రతి వాడు మొదట దేవుని కృప పొందాలి. అనండి గట్టిగా. 16వ వచనం ఇంకోసారి చూడండి. 16వ వచనం 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. ఏ సహాయం? దేవుడు మనకిచ్చే సహాయం ఎలాంటిది? ఆ సమయోచితమైన సహాయం ఏంటో ముగింపులో చెప్తాను. అయితే ఆ సమయోచితమైన సహాయము పొందునట్లు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనాన్ని సమీపించుదుము అంటాడు. అంటే సమయోచితమైన సహాయం పొందాలంటే ముందేం పొందాలి? వినపడలా. ముందేం పొందాలి? కృప పొందాలి. నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఏది పూర్తి చేయాలి? ఇంటర్మీడియట్ పూర్తి చేయాలమ్మా. ఇంటర్లో జాయిన్ అవ్వాలంటే ఏది పూర్తి చేయాలి? డిగ్రీ పూర్తి చేయాలి. ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలంటే చెప్పండి 10th క్లాస్ పూర్తి చేయాలి. డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే మీలో ఎవరు కూడా ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదన్నా, దేవుని దగ్గర ఓపెన్ యూనివర్సిటీ ఉండదు, అంతా సిస్టమేటిక్కే. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే ఏది పూర్తి చేయాలి? నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఏది పూర్తి చేయాలి? ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలంటే ఏది పూర్తి చేయాలి? ఒకని యొద్దకు సమయోచితమైన సహాయం రావాలంటే వాడు మొట్టమొదట దేవుని కృపను పొందినటువంటి వాడై ఉండాలి. కృప ఎవరికి దొరుకుతుందో తెలుసా? గుండెల నిండా దేవుని పట్ల ఎవడు నమ్మకం పెట్టుకుంటాడో వాని కృప దొరుకుతుంది. హృదయమార ఎవడు ప్రార్థన చేస్తాడో వాడికి కృప దొరుకుతుంది. అన్నిటికంటే విశేషంగా తన్ను తాను తగ్గించుకొని ఎవడు దీనుడిగా బ్రతుకుతాడో వాడికి కృప దొరుకుతుంది. కృప నీకు దొరికిందా? సమయోచితమైన సహాయం దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. అంటే దేవుని పట్ల నీకు నమ్మకం లేకపోతే కృప దొరకదో. చూడండి అన్నమాట. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ చరణం. నాతో కలిసి చెప్పండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. అంటే వేదనలు ఎవరికి కలుగుతాయి? అంటే మనకు వేదనలు కలిగినాయి అంటే దాని అర్థం ఏంటి? ఆలోచించి చెప్పాలా, నోటికి ఏది పడితే అది చెప్పకూడదు. ఇంకోసారి ఇప్పుడు కరెక్ట్గా చెప్తారు. ఏమని రాసింది? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి. టకామని చెప్పండి. వేదనలు ఎవరికి కలుగుతాయి అంటే ఈరోజు మనకు వేదనలు కలుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? భక్తిహీనురాలువేనా? నువ్వు భక్తిహీనురాలు అని నువ్వు అనుకుంటే నేనేం చేస్తా? నువ్వు అన్నట్టే, అది నీ వరకే. ఇదే బైబిల్ ఇంకో చోట ఏమని రాసి ఉంటుందో తెలుసా? నీతిమంతులకు కలుగు ఆపదలు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్టు? జానపాల్ అన్న ఈ రెండిట్లో, ఎబినేజర్ అన్న ఈ రెండిట్లో ఏది కరెక్టు? మీరు చెప్పరు, నన్ను అడగండి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడగండి, నన్ను అడగండి. రెండు కరెక్టే. ఎందుకు? ఆ రెండు ఎక్కడ రాయబడ్డాయి? నో డౌట్. భక్తిహీనంగా బ్రతికేవా క్రైస్తవ జీవితంలో ఎన్నో వేదనలు కలుగుతాయి, నో డౌట్. భక్తిగా బ్రతికేవాని జీవితంలో కూడా అనేక ఆపదలు కలుగుతాయి. అయితే భక్తిగా బ్రతికేవాడి జీవితంలో ఎన్ని ఆపదలు కలిగినా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. తప్పించటమే కాదు, ఆ బాధను ఓర్చుకోవటానికి కావలసిన కృపను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మనిషి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయక మునిపే చచ్చిపోయేవాడు. ఎందుకు? మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేసేవాళ్ళు. ఎట్లా?
ఈ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని, ఈ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని, కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని, తలకాయ అటు ఇటు తిప్పకుండా తలకాయ ఒకళ్ళు పట్టుకొని, అప్పుడు డాక్టర్ గారు తీసుకొని వస్తాడు. ఏం తీసుకొని? నా వైపు చూసి చెప్పాలా? కత్తి తీసుకొని వస్తాడు. ఆ కత్తే గనక ఈ పేషెంట్ కళ్ళతో చూస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక, అయిపోవలసిందే. సరే, కత్తి చూస్తేనే అంత భయపడ్డాడంటే కత్తి శరీరం మీద పెడితే, శరీరం మీద పెట్టి పరా 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 కోస్తా ఉంటే సరే చర్మం పోయింది, మధ్యలో ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. ఎముకల దగ్గరికి వచ్చేసరికి కటికోడు ఉంటాడు, చూసారా? కటికోడు ఎట్లుంటుంది నొప్పి. అందుకనే ఆపరేషన్ చేయకమైపోయి సగం మంది చచ్చిపోయేవాళ్ళు. మత్తు ఇంజక్షన్ ఉంది చూసారా? మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నువ్వు చర్మమే చీల్చు, ఎముకలే పట 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 కటికోడు కొట్టినట్టే కొట్టు, చీల్చుగాక నువ్వేమన్నా చేసుకో, నాకు తెలియదుగా. వింటారా? కృప నీకుంటే బాధ రాకుండా దేవుడు కాపాడుతాడు, కొన్నిసార్లు అనుమతిస్తాడు. ఆ బాధను ఓర్చుకోవటానికి కావలసిన శక్తి కృప నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. అయితే ఈ దైవ కృప ఎవరికి దొరుకుతుంది? యెహోవా యందు నమ్మిక. ఆ మాట చూడండి. భక్తిహీనులను ఆవేదనలు ఆవరిస్తే యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరిస్తుంది. హల్లెలూయా! కొంచెం గట్టిగా హల్లెలూయా! నా చేతులెత్తి దీవిస్తున్నా, కూర్చొని వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్ను దేవుని కృప ఆవరించునుగాక, నీ ఇంటిని దైవ కృప ఆవరించునుగాక, నీ పిల్లలను కృప ఆవరించునుగాక. మరొకసారి కృప మనందరికీ కలుగునుగాక. భక్తిహీనునేమో ఆపదలు ఆవరించాయి, యెహోవా యందు నమ్మిక ఉంచువాడిని అనండి గట్టిగా, యెహోవా యందు నమ్మిక ఉంచువాడిని కృప ఆవరిస్తుంది. ఏంటా నమ్మిక? అవును, ఒకప్పుడు నేను పాపినే, కానీ పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని ఇప్పుడు నీతిగా బ్రతుకుతూ ఉన్నాను కదా, నా ప్రతి అపరాధాన్ని దేవుడు క్షమించాడు అనే నమ్మిక, నా అంగలార్పును నాట్యంగా మారుస్తాడు అనే నమ్మిక, రోగగ్రస్తమైన ఈ శరీరాన్ని ఆరోగ్యవంతమైన శరీరంగా మారుస్తాడు అనే నమ్మిక, ప్రసవ వేదన పడిన దినాలన్నిటినీ దేవుడు లెక్కించి ఒకానొక దినాన నా అంగలార్పును నాట్యంగా మారుస్తాడు అనే నమ్మిక. అవును, నా జీవితంలో మరణంతో మానవ జీవితం ముగింపు కాదు, మరణం మహిమాలోకానికి ముఖద్వారం లాంటిది అనే నమ్మిక. ఈరోజు శరీరం క్షీణించిపోతున్నా ఒకానొక రోజు మహిమా దేహాన్ని ధరిస్తాను అనే నమ్మిక. చాచే ఈ చేతులు ఇచ్చే చేతులుగా మారుస్తాడు అనే నమ్మిక. ఈరోజు నా భర్త మందిరానికి రావట్లా, నా పిల్లల మందిరానికి రావట్లా, ఎంత ప్రార్థన చేసినా నా కుటుంబంలో రక్షణ కలగట్లా, అయినా నా దేవుని మీద నమ్మకాన్ని నేను విడిచిపెట్టను. ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏ నాటికైనా కుటుంబ సమేతంగా నేను మందిరంలో అడుగు పెడతా, కుటుంబం అంతా కలిసి ప్రభుని స్తుతిస్తా అనే నమ్మిక. ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. అవును, గత కాలం అంతా ప్రార్థన చేశా, అయినా గర్భం మూయబడే ఉంది, అయినా గర్భం తెరవబడలా, సమస్యలుగానే ఉన్నాయి, ఇంకా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, అయినా నేను ప్రార్థన చేస్తా. ఒకానొక రోజు దేవుని సమయం వచ్చినప్పుడు పర్వతం లాంటి నా సమస్యలన్నీ మైనులాగా దేవుడు కరిగింపజేస్తాడు అనే నమ్మిక ఎవరి గుండెల్లో ఉంటుందో ఆ నమ్మిక కలిగిన వాడిని కృప ఆవరిస్తుంది. కృప ఆవరించిందా సమయోచితమైన సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. చప్పలు కొట్టు ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అంటే కృప ఒక వ్యక్తి కలగాలంటే, నా వైపు చూసి సమాధానం చెప్పండి. కృప ఒక వ్యక్తి కలగాలంటే ఆ వ్యక్తి గుండెల్లో ఏముండాలి? ఎవరి మీద? నీ భర్త మీద కాదు తల్లి, నీ కడుపును పుట్టిన పిల్లల మీద కాదు, అట్లాగని వాళ్ళ మీద డౌట్ పడమని కాదు, నీ ఉద్యోగం మీద కాదు, నీ వ్యాపారం మీద కాదు, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల మీద కాదు. ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడో ఆ దేవుడే నీ నమ్మిక ఉంటే, ఆమేన్, ఆ దేవుడే నీ నమ్మిక ఉంటే ఆయన మీద నమ్మకం ఉంచిన ప్రతి బిడ్డను కృప ఆవరిస్తుంది. విన్నారా? రెండవది మొరపెట్టి ప్రార్థించే. దినవృత్తాంతాల మొదటి గ్రంథం. దీనత్వం కలిగిన వారిని కృప ఆవరిస్తుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. సరే, ఇది చూంచి తమ్ముడు,
దినవృత్తాంతాలు. నాతో కలిసి చెప్పండి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, స్వరం ఎత్తాలి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. 22 నెక్స్ట్ 22వ వచనం. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. 20వ వచనం. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. యుద్ధమందు యెహోవా యందు నమ్మికుంచి మొరపెట్టారట, వారికి సహాయం కలిగింది. శత్రువులు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. ఎందుకు దేవుని సహాయం వారికి కలిగింది? యుద్ధం ఎదురైనప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచి, చెప్పండి, వాళ్ళు ఏం చేశారట? యెహోవాకు మొరపెట్టారు. బిడ్డలారా, నీకు దేవుడంటే నమ్మకం ఉందో లేదో, నీ నమ్మకాన్ని కొలిచే కొలమానికి ఏదో తెలుసా? నీ ప్రార్థనా జీవితం. నా వైపు చూడండి, నా వైపు చూడండి. అయ్యా, నాకు దేవుడు అంటే చాలా నమ్మకం అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నమ్మకం లేకపోతే ఇక్కడ కొత్త వెంటయ్య గారు అన్నాడు చూడకండి, అక్కడ చూడకండి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం. నాకు దేవుడు అంటే నమ్మకం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అట్లాగే ఎత్తుంచుని. అట్లాగే నీకు దేవుడంటే ఎంత నమ్మకం, ఆ నమ్మకాన్ని కొలిచే కొలమానికి ఏదో తెలుసా? నీ ప్రార్థనా జీవితం. నీకెంత ప్రార్థన ఉందనుకో, దేవుని పట్ల నీకున్న నమ్మకం కూడా ఇంతే. నీకెంత ప్రార్థన ఉందనుకో, జీవితంలో ఎప్పుడు ఏ పోరాటం వచ్చినా వెంటనే మోకరించే అనుభవం నీకుందనుకో, అది భర్త ద్వారా పోరాటమా, పిల్లల ద్వారా పోరాటమా, ఆత్మీయ పోరాటమా, ఆర్థిక పోరాటమా, దించేసేయండి పర్వాలేదు. ఏ పోరాటం నీ బ్రతుకులు ఎదురైనా నువ్వు వెంటనే చేసే మొట్టమొదటి పని ప్రార్థన అయితే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య పట్ల నీకు అంత నమ్మకం ఉందని. నీ నమ్మకాన్ని కొలిచే కొలమానిక నీ ప్రార్థనా జీవితం. పట్టుమని ఒక అర్ధగంట కూడా నీకు ప్రార్థనా జీవితం లేకపోతే, నాకు యేసయ్య అంటే చాలా నమ్మకం అని అన్నావంటే నువ్వు మోసపుచ్చుకుంటున్నావని దాని అర్థం. పట్టుమని ఒక అర్ధగంట కూడా నీకు ప్రార్థన చేసే ఆ ప్రార్థనా జీవితం లేకుండా నాకు యేసయ్య అంటే చాలా నమ్మకం అని అంటున్నావంటే నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. విచిత్రం తెలుసా? ఎంత ప్రార్థన చేస్తావో అంత కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. రోమపత్రికలో అంటాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారి యొడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. పెద్దగా చెప్దాం. ఆమె ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఏ విషయంలో ఐశ్వర్యవంతుడు? కృప చూపే విషయంలో ఐశ్వర్యవంతుడు. దేవుడు ఎవరికి ఎక్కువ కృప ఇస్తాడంటే, ఎక్కువగా ఎవరు ప్రార్థన చేస్తారో వారికి ఎక్కువ కృప ఇస్తాడు. ఎవరు ఎక్కువ దీనులుగా బ్రతుకుతారో వారికి ఎక్కువ కృప ఇస్తాడు. అందరూ నా వైపు చూడండి. ఒక లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? ఇప్పుడు వెళ్ళి కొలిసి వస్తావన్నా, సరే వెళ్ళేసిరా. ఒక లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? ఆ లోయ లోతు ఎంత ఉంటుందో లోతుకు తగినట్లుగా నీళ్లు పడతాయి. ఒక గ్లాసులో ఎన్ని నీళ్లు పడతాయి? ఆ గ్లాసు గుంట దాని పరిమాణం ఎంత ఉంటే అన్ని నీళ్లు పడతాయి. కృప కూడా ఎంత దీనురాలిగా బ్రతుకుతావో అంత కృప దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఎంత దీనుడిగా బ్రతుకుతావో బైబిల్ అంటుంది, ఆయన అహంకారులను ఎదిరించి. కృప పొందుకున్నావా? నీకేం వస్తుందో తెలుసా? సమయోచితమైన సహాయం. సమయోచితమైన సహాయం అనే మాటకు 3 అర్థాలు. నంబర్ 1, సరి అయిన సమయంలో. నంబర్ 2, సరి అయిన సహాయం. నంబర్ 3, సరి అయిన విధానంలో. ఏలియాను కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు కేరీతు వాగు దగ్గర ఉన్న ఏలియా దగ్గరికి సమయోచితమైన సహాయం. నా వైపు చూసి సమాధానం చెప్పండి. కేరీతు వాగు దగ్గర ఉన్న ఏలియాకి, ఏలియా నువ్వు కేరీతు వాగు దగ్గర ఉన్నావు కాబట్టి ఇదిగో 100 కోట్ల రూపాయల ఆస్తి నీ పేరు రాశా, తీసేసుకో
ఏం చేసుకుంటాడు 100 కోట్లు? పట్టణంలో ఉన్న రాజుకే ఆహారం దొరకట్లా. విన్నారా ఈ మాట? నేను తెలుగులోనే చెప్పా, ఇంకోసారి నా వైపు చూడండి. పట్టణంలో ఉన్న రాజుకే ఆహారం దొరకట్లా. పట్టణంలో ఉన్న రాజుకే ఆహారం దొరకకపోతే ఎడారిలో ఉన్న, విన్నారా, ఎడారిలో ఉన్న ప్రవక్త 100 కోట్లు ఇచ్చి ఉంటే ఏం చేసుకోమంటావు అయ్యా? 100 కోట్లు కాగితాలు ఏమన్నా తినమంటావా? ఏం చేసుకుంటావు? అప్పుడు ఆ సమయంలో ఆయనకు కావలసిన సహాయం ఏది? కొంచెం గట్టిగా, పెద్దగా చెప్పాలి, కొంచెం గట్టిగా. ఈ దేవుడు కూడా ఎంత గొప్ప దేవుడో తెలుసా? 6 నెలల పాటు కరువు, ప్రతి ఉదయం రొట్టె మాంసం, ప్రతి సాయంత్రం రొట్టె మాంసం, 6 నెలలు కంప్లీట్గా నాన్ వెజ్ ఏది అన్నాడు. ఏంటి 6 నెలల పాటు విచిత్రం. ప్రతి ఉదయం రొట్టె మాంసం, ప్రతి సాయంత్రం రొట్టె మాంసం. నేనంట, ఉద్యోగం చేసే భర్తకైనా, భార్య అంత లక్షల రూపాయలు సంపాదించే భర్తకైనా భార్య అంత సిస్టమేటిక్గా వండి పెట్టిద్దో లేదో నాకు తెలియదు, కానీ ఆ కృపగల దేవుడు ప్రతి ఉదయం అప్పుడే వేడి వేడి రొట్టె, వేడి వేడి మాంసం, వేడి వేడి రొట్టె, వేడి వేడి మాంసం. దీన్నే ఏమంటారు తెలుసా? సంయోచితమైన సహాయం. సంయోచితమైన సహాయం. యేసయ్యకు మహిమ కలుగును గాక. విచిత్రం, ఆ సంయోచితమైన సహాయం ఎవరి ద్వారా తీసుకొచ్చాడు ఏలియాకి? నేనంట, కాకులకు పెట్టే బుద్ధి ఉంటుందా? మన చేతిలో ఉన్నది లాక్కొని వెళ్ళిపోయే బుద్ధి ఉంటుందా? ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చిన్నతనంలో ఈ క్రిస్మస్ పండుగ ఈ టైంలో అమ్మోళ్ళు ఇంటోళ్ళు, రే నాన్న అదిగో బాబాయ్ వాళ్ళకి అరిసెలు ఇచ్చిరా, పెదనాయన వాళ్ళకి అరిసెలు ఇచ్చిరా అని చెప్తే ఆ అరిసెల బొట్ట నెత్తి మీద పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఒకవేళ పొరపాటున మోతైకిపోతే కరెంటు స్తంభాల మీద ఉంటాడు ఒకడు, మన చుట్టం. ఎవరు చెప్పండి? అది చెప్పాలి. ఆడు ఎక్కడి నుంచి చూస్తాడో తెలియదు, కానీ రివ్వమంటా వస్తాడు 2 అరిసెలు. ఇంకా అవసరమైతే తీసుకొని వెళ్ళాడు. నెత్తి మీద ఉన్న బుట్ట, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పాలా? ఏనండి, కాకుకుండే బుద్ధి చేతిలో ఉన్నది లాక్కొని వెళ్ళే బుద్ధి, ఇంకొకరికి పెట్టే బుద్ధి ఉండదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సహాయము దొరకని మార్గం కాకి. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ మార్గం గుండా సహాయం రాదు అనుకుంటావో అదే మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. ఈ మార్గం ఇలాగే మోయబడి ఉంటుంది, ఇక ఇది తెరవబడదు. ఈ ఉద్యోగానికి అవకాశం రాదు, ఈ ఆర్డర్కి అవకాశం రాదు, ఈ గర్భం తెరవబడదు. ఇది కాకి లాంటి సమస్య, ఇది మూత వేయబడటమే కానీ తెరవబడే అవకాశం లేదని ఏదనుకుంటావో, విచిత్రం తెలుసా? తెరవబడదు అనే ద్వారాన్ని కూడా నీ దేవుడు తెరిచే దేవుడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించే దేవుడు. ఆ ఆశ్చర్యకరమైన సహాయం నీ దగ్గరికి రావాలంటే అంతులేని కృప నువ్వు పొందుకున్న దానిపై ఉండాలి. హల్లెలూయా! అంతులేని కృప నీకు ఉండాలంటే గుండెల నిండా నమ్మకం, ప్రార్థనా జీవితం, నేల మట్టుకు తగ్గించుకునే దీనత్వం, ఈ 3 నీకుంటే అంతులేని కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దీన్నే ఏమంటారు అంటే సంయోచితమైన సహాయం. ఆ సమయానికి ఏది ఖచ్చితంగా కావాలో అది దేవుడు నీకు ఇస్తాడు. అయ్యా దాహం 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 అని ఆ చిన్నోడు ఏడుస్తున్నాడు. చిన్నోడు ఏడుస్తూ ఉంటే దేవుడు, ఇస్మాయిలా దాహంతో అల్లాడిపోతున్నావా? అరే ఐగుప్తు దేశంలో 100 ఎకరాల పొరం నీ పేరు రాసి చెప్పు అని అంటే ఇస్మాయిల్ ఆ మాటని, ఎంత గొప్ప దేవుడు నాయన అని అంటాడా? దాహంతో అల్లాడిపోయే నాకు కావాల్సిందేంటి? 100 ఎకరాల పొలమా? 100 ఎకరాల పొలమా? అయ్యా 100 ఎకరాల పొలం వద్దు కానీ నీళ్ళు ఇవ్వయ్యా అని అడగక మునిపే అద్భుతం. అబ్రహాం పంపించేటప్పుడు నీళ్ళ తిత్తిచ్చాడు, శరీరపు తండ్రి పంపించేటప్పుడు నీళ్ళ తిత్తిచ్చాడు, పరలోకపు తండ్రి ఇచ్చేటప్పుడు నీటి ఓటలే ఇచ్చాడు. ఇప్పుడు నీళ్ళ తిత్తి 2 రోజులు తాగారు, అయిపోయింది, ఖాళీ అయిపోయింది.
దేవుడు పుట్టించిన నీటి ఓట ఉందే, తోడుకుంటున్నారు, తాగుతున్నారు, మరలా ఉబుకుతుంది. తోడుకుంటున్నారు అనండి, త్రాగుతున్నారు, మరలా ఉబుకుతా ఉంది. తోడుకుంటున్నారు, తాగుతున్నారు, మరలా ఉబుకుతానే ఉంది. విచిత్రం తెలుసా? ఆది కాండం ఎప్పుడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం దేవుడు పుట్టించిన నీటి ఓట ఎప్పటికీ 4000 సంవత్సరాల నుంచి ఉబుకుతానే ఉంది, ఉబుకుతానే ఉంది, ఉబుకుతానే ఉంది. నేనంట, నీ తండ్రి ద్వారా నీకు వచ్చే ఆస్తి ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఓ తరానికో సరిపోతుంది. పరలోకపు తండ్రి నీకు మార్గం తెరిచాడా? బ్రతుకు కాలమంతా నీ పిల్లలు అనుభవించడానికి సరిపడినంత ఓట దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మనుషుడిచ్చేది 1 తరంతో అయిపోతుంది, 1 సంవత్సరంతో అయిపోతుంది, 2 సంవత్సరాలతో అది అయిపోతుంది. దేవుడే గనక ఒక్కసారి నీ బ్రతుకులో ద్వారం తెరిచాడా, అది ఎల్లప్పుడూ ఉబుకుతానే ఉండునుగాక. దీన్నే ఏమంటారు? సంయోచితమైన రోజు. నేను దైవజనురాలు, నాకు తెలిసి ఒక 3 నెలల క్రితం అనుకుంటా, జార్జి అన్నోళ్ళు రాజపేటలో ఉంటే మెదక్కి వెళ్ళి, సరే రాజపేట చర్చికి వెళ్తూ ఉన్నాం. వాడి ప్రాంతానికి దాటిన తర్వాత మన కారు పంచర్ అయింది. అప్పుడే పంచర్ అయింది. ఐజక్ అన్న దిగి ఏదో రిపేర్ చేయబోతున్నాడు. సరే వెళ్దామా, అది మంచి వేసవి కాలమే, ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్దామా, పంచర్ అయిందాక ఆగుదామా ఆలోచిస్తూ ఉన్నాం. అలా ఆలోచిస్తూ ఉన్నామో లేదో, కామారెడ్డి నుండి సురేష్ బ్రదర్ అని మన చర్చికి వచ్చే బ్రదరు సరిగ్గా అప్పుడే కారు వేసుకొని మన కారు ఎక్కడైతే ఆగిందో అక్కడికి వచ్చి, అన్నా ఏంటన్నా ఇక్కడ ఆగారు, కారు పంచర్ అయింది. అన్నా రండి రండి, నేను కూడా అటే వెళ్తున్నాను, ఇప్పుడు రండి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. నేను అడిగా, ఇటే రావాలని బయలుదేరావా అన్న. వాడి చౌరస్తాకు వచ్చిన తర్వాత మెదక్కి వెళ్దామా రాజపేట వెళ్దామా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఎందుకో రాజపేట వెళ్ళు, ఒకసారి చర్చి చూడు, చర్చి చూసిన తర్వాత నువ్వు మెదక్కి వెళ్ళని నా హృదయంలో ప్రేరేపణ కలిగిందన్నా. అన్నా నేనే మెదక్కి వెళ్దాం అనుకున్న వాడి నుంచి, కానీ దేవుడు రాజపేట వెళ్ళమని చెప్పాడన్నా. ఎందుకు వెళ్ళమన్నాడంటే, అన్నా మీ కారు పంచర్ అయిన సంగతి నాకు తెలియదు, తెలియాల్సిన ఆయనకి తెలిసింది, తెలియాల్సిన ఆయనకి తెలిసింది. మెదక్ వెళ్ళాల్సింది నేను, రాజపేట రావడానికి ఎందుకు ఇటు వస్తున్నా? అరే నేను ఆదివారమే కదా జార్జి అన్నోళ్ళని చూసింది, మరలా 2 రోజులు వెళ్ళకపోతే ఏమైపోయింది అని అనిపిస్తూ ఉంది. కానీ హృదయంలో మాత్రం రాజపేట వెళ్ళు అన్నా, మీకోసమే దేవుడు నన్ను పంపించాడు అన్నా. అంటే నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా? నా యేసయ్యకి నన్ను నడిపించడం ఇష్టం లేదు. నేను అన్నాను, 4 అడుగులు వేస్తే కాస్త ఒంటికి కూడా అనండి. దేవుడు అంటాడు, రే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేతుకొని, కానీ ఇప్పుడు నువ్వు నడిస్తే నేను నూరుకోను. దాన్ని ఏమంటారు తెలుసా? ఆ సమయానికి తగిన సహాయాన్ని దేవుడు నీకు పంపిస్తాడు. అది ఎప్పుడు పంపిస్తాడో తెలుసా? సరి అయిన టైంలో అనండి. నీ టైంలో పంపించడం. మళ్ళా ఇది బాగా గుర్తుంచుకోండి, ఇది బాగా గుర్తుంచుకోండి. గాడ్స్ టైం ఆల్వేస్ పర్ఫెక్ట్ టైం. దేవుడు ఎప్పుడు తొందరగా రాడు. అరే మీరు మాట్లాడుతూ ఉండాలి, వాక్యం అప్పుడు బాగా అర్థం అవుద్ది. దేవుడు ఎప్పుడు నీకు హడావుడి అయిందని చెప్పి హడావుడిగా రాడు, అలాగని ఆలస్యంగా రాడు. సరి అయిన టైంలో నీ జీవిత యుద్ధ భూమిలో దేవుడు అడుగుపెట్టి చక్కదిద్దాల్సిన అన్నిటినీ చక్కదిద్దుతాడు. నువ్వంటావు యేసు నామములో ఇప్పుడే వచ్చుదువుగాక అను, తప్పులేదు, కానీ రాడు. నువ్వు అనాల్సిందే, నువ్వు అంటోలో తప్పులేదు. దేవా ఇప్పుడే జరగాలి అని ప్రార్థన చేయటం తప్ప పొరపాటును తప్పు కాదు. అయితే నువ్వు ఇప్పుడు రమ్మన్నా అప్పుడే రాడు. నువ్వు ఆలస్యంగా రా ప్రభా, ఆలస్యంగా రాడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? సరి అయిన టైంలో సరి అయిన రీతిలో దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నేను ఒక మాట అంట, గాడ్స్ టైం ఆల్వేస్ పర్ఫెక్ట్ టైం అనండి ఒకసారి. అబ్బా ఇంగ్లీష్ కూడా, థ్యాంక్ యూ. ఇంకోసారి చెప్పండి, పర్వాలేదు. గాడ్స్ టైం ఆల్వేస్ పర్ఫెక్ట్ టైం. కొడుకును మోరియా పర్వతం మీదకి తీసుకెళ్తున్నాడు. మోరియా పర్వతం మీద తల మీద కట్టెలు పెట్టాడు, కొడుకు మోసుకుంటా వెళ్తున్నాడు.
మన సార్ కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు. నేనంట ఆ మోరియా పర్వతం మధ్యలోకి వెళ్ళేలోపే ఆ పొదల్లో చిక్కుకున్నటువంటి పొట్టేలు మే అని అంటే ఎంత బాగుండేదో కదా. ఒక మాట, నా మాట అర్థం కాలేదా అమ్మ? అర్థం కాలేదా? ఒకవేళ ఆ ముళ్ళ పొదల్లో చిక్కుకున్న పొట్టేలనే కనుక అబ్రహాం చూస్తుంటే, ఆహా, ఆప్షన్ బి దేవుడు సిద్ధపరిచాడు అన్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు కత్తెత్తుతా, ఇదంతా యాక్షన్. కత్తెత్తుతా, ఇదంతా యాక్షన్, నటిద్దాం అని అనుకోవచ్చుగా. దేవుడు ముందు పొట్టేలు చూపించలా. ఆహా, ఎప్పుడు చూపించాడో తెలుసా? బలిపీఠం కట్టాడు. చెప్తా ఉండండి. బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. ఆ కట్టెల మీద ఇసాకును పండుకోబెట్టడానికి చేతుల్ని కాళ్ళను కట్టేశాడు. ఎత్తి బలి పశువులాగా పండుకోబెట్టాడు. పండుకోబెట్టినంతసేపు కూడా ఆయన ఎంత విచిత్రమైనడు చూడండి, మామూలుడు కాదమ్మా. ఓ పెద్ద ఆయన అంటా ఉండేవాడు, జగన్నాటక సూత్రధారి అని. అనండి ఒకసారి, జగన్నాటక సూత్రధారి. మౌనంగా ఉన్నాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? కత్తి తీసుకున్నాడు. కత్తి తీసినప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. సారో ఏ సారో కత్తి తీసినప్పుడు మౌనంగానే. ఇప్పుడు కత్తి తీశాడు. అనండి. ఎత్తినప్పుడు మౌనంగానే ఉన్నాడు. విచిత్రం తెలుసా? దించబోయేటప్పుడు అబ్రహామా అబ్రహామా, నువ్వు దేవునికి భయపడు మనుషుడు అని ఇందు మూలంగా నాకు తెలిసింది. అంటే ఇప్పుడు దాకా తెలియలేదా? ఇప్పుడు దాకా తెలియలేదా? కత్తి అట్లాగా అబ్రహామా అబ్రహామా అన్నాడు. వెనక్కి తిరిగి చూడు, ముళ్ళ పొదల్లో పొట్టేలు చిక్కుకుంది. ఇస్సాకుకు ప్రతిగా నేను సిద్ధపరచబడిన పొట్టేలది, దాన్ని వధించు అన్నప్పుడు అప్పుడు వెనుదిరిగి చూస్తే విచిత్రం తెలుసా? అప్పటిదాకా సైలెంట్గా ఉన్న పొట్టేలు అనండి. అంటే దేవుడు ఎప్పుడు బయలుపరిచాడు? బిడ్డ విను, నమ్ము. ప్రార్థిస్తున్న నీ జీవితంలో ఏ సమస్య కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. కానీ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు బయలుపరచడు. తగిన కాలమందు తప్పకుండా దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. తగిన కాలమందు దేవుడు తప్పకుండా దాన్ని వెల్లడి చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పని చేస్తాడో తెలుసా? నీ కథ ఎప్పుడైతే క్లైమాక్స్గా చేరిద్దో, నీ టెన్షన్, అసలు అద్భుతమైన మాట చెప్తానేనండి, నీ టెన్షన్ అనండి, నీ టెన్షన్ ఎప్పుడైతే పీక్కు చేరిద్దో, అయ్యో ప్రచండమైన వర్షం కొట్టుకొని పోబోతున్నా అని అనుకునే లోపు ఆ ప్రచండ వర్షాన్ని దీవెనపు జల్లులుగా దేవుడు మారుస్తాడు. ఆ గాఢాంధకారపు చీకటిని, ప్రళయం, ఈ గాలికి కొట్టుకొని పోతాను అని అనుకున్న ఆ ప్రళయ వాయువును చిరుగాలిగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వినండి. దేవుడు సరి అయిన సమయంలో పనిచేస్తాడని అన్నాం కదా. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. నేను ఒక మాట అంటా, అప్పటికి ఇంకా ఫరో సైన్యం బయలుదేరలా. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వీళ్ళు దాటాలంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉందన్న సంగతి దేవునికి తెలుసా తెలీదా? నోరు తెరవాలి, వినపడలేదు నాకు. మరి తెలిసినప్పుడు వెంటనే ఎర్ర సముద్రమా తొలిగిపో అని వెంటనే పాయలు కనుక జీల్చి ఉంటే వాడు దాటి వెళ్ళిపోయేవాళ్ళు కదా. వాళ్ళు దాటి వెళ్ళిపోతే మనం ఎందుకు మాట్లాడుకునేవాళ్ళు? ఎక్కడి దాకా మౌనంగా ఉన్నాడు తెలుసా? వాళ్ళు వచ్చేదాకా మౌనంగా ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటి? ముందు నుయ్య వెనక కొయ్య, ముందు నుయ్య వెనక కొయ్య. ముందుకు పోదావా ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్ళిపోదావా ఫరో సైడ్. అట్లా టెన్షన్లో పెడతాడు. అంటే దేవునికి అట్లా టెన్షన్లో పెట్టడం ఇష్టం అని అనకండి. దేవుడు ఎంత మహిమా ప్రభావము గలవాడో అన్ని జనులకు నీ కుటుంబం ద్వారా వెల్లడి చేయటానికి, తన మహిమను నీవు కన్నులారా చూడటానికి, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు అనే విశ్వాసం నీ గుండెల్లో నుంచి బయలుదేరటానికి, ఒక్క మాటలో చెప్పాలంటే కథ రక్తి కట్టేదాకా సైలెంట్గా ఉంటాడు. ఇది కరెక్ట్ మాట అనండి ఒకసారి. కొంచెం పెద్దగా చెప్పండి. కథ రక్తి కట్టేదాకా, ఇక ఊపిరి బిగబట్టి ఇంకో క్షణం గడిస్తే ఏం జరిగిద్దో అని అనుకుంటావు. ఇంకో క్షణం గడితే ఏం జరిగిద్దో? ఏమీ జరగదో, దాటి వెళ్ళిపోతావు అంతే.
ఇలాంటి సమయోచితమైన సహాయం నీకు దొరకాలంటే నువ్వు కృప పొందిన దానివై ఉండాలి. ఆ కృప పొందాలంటే నమ్మిక, ప్రార్థన, దీనత్వం. ఈ ప్రార్థన చేసేటప్పుడు, దేవుని మీద నమ్మకించేటప్పుడు కృపాసనం దగ్గరికి ఎలా రావాలి? పిరికిదానిలా రావద్దు, పిరికోడ్లాగా రావద్దు. సైతానుగాడు పదే పదే నీ గతకాలపు బలహీనతలు గుర్తుకు తీసుకొచ్చి, నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత అట్లా చేసావు, నీ ప్రార్థన దేవుడు అనడో. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇలా తప్పుడు అడుగులు వేసావు, నీ ప్రార్థన దేవుడు అనడు. గతకాలపు చేదు జ్ఞాపకాలను తీసుకొని, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చి సింహాసనానికి నిన్ను దూరంగా తీసుకొని వెళ్తాడు. సింహాసనం నిన్ను దూరం చేసుకుంటే కృపా సింహాసనం నిన్ను దగ్గరగా పిలుస్తుంది, నిన్ను దగ్గరగా పిలుస్తుంది. హల్లెలూయా. ఇంకోసారి చెప్పేదా? హల్లెలూయా. ఈ సహాయకుడు ఎవరో తెలుసా? నీ వల్లనే అన్ని విషయాలలో సహ 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 అన్నది గట్టిగా. సహ అనుభవం కలిగిన వాడు, సరిగ్గా అర్థం చేసుకునే సహాయకుడు. ఆయన కృపాసనాన్ని ధైర్యంగా చేరదాం. నిశ్చయంగా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏది తెరవబడమంటే అది తెరవబడుతుంది, ఏది మోయబడమంటే అది మోయబడుతుంది. నువ్వు తెరవబడమన్నది పరలోకంలో తెరుస్తాడు. నువ్వు మూసివేసిన దాన్ని దేవుడు నిశ్చయంగా కార్యం మనందరి బ్రతుకులో జరిగించును గాక.